Hey guys! Hello and welcome to English with Vervaran. Well, hello everyone and welcome back to our channel. ఈ వీడియోలో WH క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుందాం. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుని ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడాలనుకునే వాళ్ళకి ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్. అందుకనే జాగ్రత్తగా శ్రద్ధతో వినండి. మీకు తెలుసు మనం ప్రతిరోజు ఎక్కడ, ఏంటి, ఎవరు, ఎప్పుడు, ఏది, ఎవరిది, ఎలా అని ఇలా చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటాము. మరి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటి పదాల్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇవాల్టి లెసన్‌లో మనము వేర్ అంటే ఎక్కడ అనే పదాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. ఈ వేర్ అనే WH క్వెషన్ తోటి వేర్ ఈజ్, వేర్ ఆర్, వేర్ విల్, వేర్ వుడ్, వేర్ క్యాన్, వేర్ కుడ్, వేర్ షల్, వేర్ షుడ్ ఇలాంటివి చాలా వేర్ క్వెషన్స్ అడగొచ్చు. ఇవాల్టి లెసన్‌లో మనము వేర్ ఈజ్ అండ్ వేర్ ఆర్ గురించి నేర్చుకుందాం. ఈ వేర్ ఈజ్ అండ్ వేర్ ఆర్ గురించి నేర్చుకునే ముందు అసలు WH క్వెషన్స్ ఎన్ని ఉన్నాయి? అవేంటో ఒకసారి చూద్దాము. ఈ వేర్ అంటే ఎక్కడ? అంటే ఏదన్నా ప్లేస్ గాని, పొజిషన్ గాని అడగాల్సి వచ్చినప్పుడు మనం ఈ వేర్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఏదైనా ప్రదేశంలో గాని, స్థితిని గాని తెలుసుకునేటప్పుడు మనం ఈ వేర్ అన్న పదాన్ని ఉపయోగిస్తాం. వాట్ అంటే ఏంటి లేదా ఏమిటి? దేని గురించైనా ఇన్ఫర్మేషన్ మనం కనుక్కోవాలనుకున్నప్పుడు మనం ఈ వాట్ అనే పదాన్ని వై అంటే ఎందుకు అంటే దేని గురించైనా రీజన్ తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ వై అన్న WH క్వెషన్ ని అడుగుతాం. అంటే దేనన్నా కారణం గాని, వివరణ గాని అడుగుతున్నప్పుడు మనం ఈ వైని ఉపయోగిస్తూ ఉంటాము. వెన్ అంటే ఎప్పుడు? ఇది టైంకి సంబంధించిన క్వెషన్ అన్నమాట. సమయం గాని, సందర్భం గాని తెలుసుకోవాలనుకునేటప్పుడు మనం ఈ వెన్ అన్న ఈ పదాన్ని ఉపయోగిస్తాము. తర్వాత వచ్చేసి విచ్ అంటే ఏది? ఇప్పుడు మనకు చాయిస్ ఉన్నప్పుడు ఏదైనా ఎంపిక చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ విచ్ అనే ఈ పదాన్ని ఉపయోగిస్తాం. హూజ్ అంటే ఎవరిది? అంటే పొజిషన్ అంటే దాని ఓనర్ ఎవరు? దానికి సంబంధించిన వ్యక్తి ఎవరు అని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ హూజ్ అనే ఈ WH క్వెషన్ ని యూజ్ చేస్తాం. తర్వాత వచ్చేసి హూమ్ అంటే ఎవరిని? ఆస్కింగ్ అబౌట్ ఎ పర్సన్ ఆర్ ఎన్ ఆబ్జెక్ట్. హౌ అంటే ఎలా అని. అబౌట్ ద వే సంథింగ్ ఈస్ డన్. ఒక మార్గం గాని, పద్ధతి గాని, రూపం కోసం మనము ప్రశ్నించేటప్పుడు మనం ఈ హౌ అనే ఈ WH క్వెషన్‌ని వర్డ్‌ని యూజ్ చేస్తూ ఉంటాము. లాస్ట్‌కొచ్చేసి హూ అంటే ఎవరు? ఏదైనా సమ్‌వన్స్ ఐడెంటిటీ తెలుసుకునేటప్పుడు మనం ఈ హూ అంటే వ్యక్తి గురించి అడగడానికి మనము ఈ హూ అనేది ఉపయోగిస్తాం. ఒకసారి క్విక్‌గా మళ్ళొకసారి చూద్దాము. మనం సెంటెన్సెస్‌లోకి పోయే ముందు. వేర్ అంటే ఎక్కడ? వాట్ అంటే ఏంటి? వై అంటే ఎందుకు? వెన్ అంటే ఎప్పుడు? విచ్ అంటే ఏది? హూజ్ అంటే ఎవరిది? హూమ్ అంటే ఎవరిని? హౌ అంటే ఎలా? హూ అంటే ఎవరు? మీరు గాని ఈ 9 పదాలకి అర్థాలు ఇంగ్లీష్‌లో అర్థం చేసుకుంటే మీకు ఫ్యూచర్‌లో మనం పెట్టబోయే క్లాసెస్ క్లియర్‌గా అర్థమవుతాయి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ క్లాస్ టుడే. ఓకే. వేర్ అంటే ఎక్కడ? అదే హిందీలో మనం కహా అంటాం గదా! ఇంతకుముందు మనం నేర్చుకున్నట్టు ఒక ప్రదేశం గాని, ఒక స్థలం గాని తెలుసుకునేటప్పుడు మనం ఈ వేర్ అన్న ఈ పదాన్ని మనము తరచుగా వాడుతూ ఉంటాము. Where is the question that relates to a place or a position. హే గాయ్స్, వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చూస్తే సమావేశం ఎక్కడ జరుగుతోంది? Where is the meeting going on? Where is the meeting going on? బస్ స్టాప్ ఎక్కడ ఉంది? Where is the bus stop? Where is the bus stop? మీ ఆఫీసు ఎక్కడ ఉంది? Where is your office? Where is your office? మెడికల్ షాపు ఎక్కడ ఉంది? Where is the medical shop? Where is the medical shop? మీ బైక్ ఎక్కడుంది? Where is your bike? Where is your bike? నా వాచ్ ఎక్కడుంది? Where is my watch? Where is my watch? ఓ, నా డబ్బు ఎక్కడికి వెళ్తుంది? Where is my money going? Where is my money going? గైస్, ఇప్పటిదాకా మనం వేర్ ఈజ్ అనే ఆ రెండు పదాలని ఎలా ఉపయోగించాలో కొన్ని సెంటెన్సెస్ చూసాము. ఇప్పుడు వేర్ ఆర్ తోటి కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. వారు ఎక్కడ ఉంటున్నారు? Where are they staying? Where are they staying? మీ బంధువులు ఎక్కడ ఉన్నారు? Where are your relatives?
Where are your relatives? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? Where are you working? Where are you working? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? Where are you going? Where are you going? నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? Where are you coming from? Where are you coming from? మరుగుదొడ్లు ఎక్కడ ఉన్నాయి? Where are the toilets? Where are the toilets? Here you can say, where are the toilets? You can say, where are the washrooms? Or you can say, where are the bathrooms? మీ బూట్లు ఎక్కడ ఉన్నాయి? Where are your shoes? Where are your shoes? హే గాయ్స్, ఇప్పటిదాకా మనము వేర్ ఈజ్ అండ్ వేర్ ఆర్ తోటి కొన్ని సెంటెన్సెస్ చూసాము. మీ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి, మీ అండర్స్టాండింగ్ తెలుసుకోవడానికి గాయ్స్ మీరు కామెంట్లో ఈ వేర్ ఈజ్ తోటి కొన్ని సెంటెన్సెస్ కింద కామెంట్ సెక్షన్లో రాయండి. గాయ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. యూ విల్ నాట్ మిస్ అవర్ వీడియో నోటిఫికేషన్స్. గాయ్స్ వచ్చే వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా bye. Happy learning. Bye.